ఘోష్ కమిషన్ మీద ఇవాళ హైకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. కాళేశ్వరం విషయంలో ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాగునీరు, తాగునీరు కోసమని ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తయింది. చాలా కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చింది. తాగునీళ్ళిచ్చిర్రు ఆ ప్రాజెక్టు నుంచి. అయితే అది మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగుబాటుకు గురైంది ఎన్నికల టైంలో. సో, దీంట్లో ఇక ఏదో జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద పీసీ ఘోష్ కమిషన్‌ని ఏషిర్రు. కాంగ్రెస్ అధికారంలోకి రాంగానే. అంటే దగ్గర దగ్గర 2.5 ఏండ్లు అయితుంది ఇప్పటికి. ఆ కమిషన్ కూడా ఏం చేసింది? దగ్గర దగ్గర సంవత్సరము దానికి ఫస్ట్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు 100 రోజులు టైం ఇచ్చిర్రు. 100 రోజులల్లో ఈ కమిషన్ రిపోర్ట్ ఇస్తది అన్నారు. 100 రోజులు కాలేదు, పొడిగించుకుంటూ పోయిర్రు. 3, 4 సార్లు పొడిగింపిచ్చిర్రు. దగ్గర దగ్గర సంవత్సరంకి ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకుంటాము అని ప్రభుత్వం అన్నది. దానికంటే ముందే ఒక దిక్కు కమిషన్ జరుగుతున్నప్పుడు, అదంతా ఎంక్వైరీ నడుస్తున్నప్పుడే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరంని కూలేశ్వరం అని, చానా అవినీతి జరిగింది ఇందులో అని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత మంత్రులు, ఇట్లా చాలామంది మాట్లాడుకుంటూ వచ్చిర్రు. అయితే ఒక దిక్కు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు, ఒక దిక్కు కమిషన్ ఏసినప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలాగా ఇవి ఉన్నాయి అనేది ఇంకొకటి బీఆర్ఎస్ కూడా చేస్తున్నటువంటి ఆరోపణ. రాజకీయ దురుద్దేశాలతో మాత్రమే ఈ కమిషన్ ఏర్పాటయింది అనేది బీఆర్ఎస్ వాదించుకుంటూ వచ్చింది. అయితే ఆ కమిషన్ రిపోర్ట్ మీద వీళ్ళు కోర్టుకు పోయిర్రు. దానికి సంబంధించిన కీలకమైన తీర్పు ఇవాళొచ్చింది. ప్రభుత్వానికి నిజంగా ఎదురు దెబ్బ లాంటిదిది. ఏం రిపోర్ట్ ఇచ్చిర్రు అంటే, ఇవాళ కోర్టు ఏం తీర్పిచ్చింది అంటే, ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదు. మొత్తం నిబంధనలన్నీ తుంగలో దొక్కిర్రు వీళ్ళు. నిబంధనలు ఎక్కడా పాటించలేదు. ఈ రిపోర్ట్ సరిగా లేదు. దీని మీద ఇంకా ఫర్దర్‌గా ఎట్లాంటిగా ముంద పోవడానికి లేదు. ఈ రిపోర్ట్‌ని మొత్తం పక్కకు బెట్టుర్రి అని జెప్పింది. ఇక దేనికి పనికిరాదది. చెత్తబుట్టలేసే రిపోర్ట్ అన్న లెక్కనే అన్నట్టు. దానికే పనికొస్తది. ఇప్పుడు 1 ఇయర్ ఎంక్వైరీ చేసి చెప్పిన దాంట్లో నిబంధనలు పాటించలేదు, ఏమీ చేయలేదు దీంట్లో. కరెక్ట్‌గా లేదు, ఒక ప్రాసెస్ ప్రకారం జరగలేదు, దీన్ని పక్కకు బెట్టుర్రి అంటే ఇంక దానికి పనికిరాదన్నట్టది. 2.5 ఏండ్ల నుంచి కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి కూడా ఇవాళొచ్చినటువంటి తీర్పును చూస్తే వాళ్ళు చెప్తుందంతా అబద్ధం అనేది ఒకసారి దీంతో తేలిపోతది. సో, ఇంతటి కీలకమైనటువంటి తీర్పు వచ్చింది కాబట్టి, ఈ తీర్పు ఎట్లా ఉంది? ఎందుకోసం వచ్చింది? నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది? చాలా ఇష్యూస్‌ని అడుగుదాం ఒకసారి. ఈ కేసు విషయంలో ముందు నుంచి కేసును చూస్తున్నా, ఇవాళ గూడా ఈ కేసు తీర్పు వచ్చే టైంకి హైకోర్టులో ఉన్నటువంటి లాయర్ జక్కుల లక్ష్మణ్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం మనం. ఫోన్ చేసి ఈ కోర్టు తీర్పుకి సంబంధించి ఇంకా టెక్నికల్‌గా, లీగల్ పాయింట్స్ ఆయన ఏం చెప్తారు అనేది ఒకసారి ఆయనకే ఫోన్ చేద్దాం. ఇదే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద మాట్లాడేందుకు మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు. లాయర్ గూడా. ఇప్పటిదాకే హైకోర్టు దగ్గరే ఉన్నారు. ఆయన గూడా మొత్తం ఈ కోర్టు తీర్పు గురించని వాళ్ళందరూ హైకోర్టు దగ్గరే ఉన్నారు. హైకోర్టు దగ్గర ఇప్పుడున్నటువంటి ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఏమని తీర్పిచ్చింది ఫస్ట్ చెప్పుర్రి ఒకసారి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటది అనేది దాని గురించి మాట్లాడదాం. అసలు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఆహ్, ఏంటి ఒకసారి చెప్తారా? క్లియర్‌గా మేము ఇక్కడ హైకోర్ట్‌ని బీఆర్ఎస్ లీగల్ టీమ్ అప్రోచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ చేసిందో, ఏదైతే ఎగ్జామిన్ చేసి విట్నెస్‌లను ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్‌ని సబ్మిట్ చేసిందో హ్మ్. గవర్నమెంట్‌కి, ఆ రిపోర్ట్ ప్రాపర్‌గా లేదు, ఆ ఎగ్జామినేషన్ ప్రాపర్‌గా లేదు, ఎంక్వైరీ ప్రాపర్‌గా లేదు. హ్మ్. వెళ్ళే ఘోష్ కమిషన్ ఏదైతే విచారణ పేరుతో పబ్లిసిటీ అంటే దాన్ని ఒక ప్రెస్ పెట్టి దాన్ని పబ్లిష్ చేయడం అనేది ప్రాపర్‌గా లేదు. అంటే దీన్ని ఒక ప్రభుత్వం దగ్గరుండి కమిషన్ తయారు చేసిందనే కోణంలో ఉంది రిపోర్ట్ అనే కోణంలో మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు క్లియర్ గా హ్మ్. ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద ప్రస్తుతానికి ఈ కమిషన్ మీద ఎలాంటి ఎగెనిస్ట్ అంటే కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ గారు కావచ్చు, హ్మ్. అరెస్ట్ గానీ దీనికి సంబంధించి ఎలాంటి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవద్దని చెప్పి చేయబడడం జరిగింది. హ్మ్. అట్లా అంటే ఇక్కడ మనం చూస్తున్నాం సరిత, హ్మ్. కాళేశ్వరం అనేది ఇప్పుడు మేడిగడ్డ కుంగుబాటు, పిల్లల కుంగుబాటు అని మనం చూస్తున్నాం. అవును. మనం ఇంటిని కట్టుకున్నప్పుడే ప్రకృతి వైపరీత్యాలు, హ్మ్. ఇప్పుడు చట్టంలో కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. హ్మ్. నేచురల్ డిఫెక్ట్స్, ప్రకృతి వైపరీత్యాల వల్ల హ్మ్. డ్యామేజ్ జరిగినా అది హ్మ్. అది ఒకరి కారణం వల్ల డ్యామేజ్ జరిగినట్టు మనం చట్టం కూడా చెప్పట్లేదు అక్కడ. హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ ఒక వరద ఉధృతికి ఒక పిల్లర్ కుంగితేనే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్న ప్రభుత్వం హ్మ్. ఇలా ఈ కాళేశ్వరం కమిషన్
వీళ్ళ కారణం వల్లనే, ఇంజనీర్ల తప్పిదం వల్లనే, కేసీఆర్ గారు తప్పిదం వల్లనే, వీళ్ళు చెప్పడం వల్లనే, హరీష్ గారు తప్పిదం వల్లనే ఉమ్, ఇలా జరిగింది, కుంగుబాటు జరిగిందని వాళ్ళు చెప్పడము, ఉమ్, దాని మీద కమిషన్ ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేయడము, దానికి మెంబర్లను పెట్టడము, దానికి కాలయాపన చేయడం, దాని మీద ఆ కమిషన్ పెట్టిన తర్వాత దాని ద్వారా ఇప్పుడు కేసీఆర్ గారి ఒక ఒక అంటే తన ఇమేజ్ కి డామేజ్ కలిగేలాగా ప్రవర్తించేలాగా కమిషన్ తయారు కావడం, కమిషన్ సభ్యులు చెప్పే ప్రెస్ మీట్ లో చెప్పే అటువంటి మాటలు ఏవైతే మనం చూస్తున్నామో ఉమ్, విన్నామో ఉమ్, అవి అంటే ఒక స్వప్రయోజనాల కోసం ప్రభుత్వం పెట్టిన కమిషన్ అని మనకు కనబడుతుందనే విషయం హైకోర్టు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఉమ్, అంటే ఇక్కడ మనం కమిషన్ ఏర్పాటు కాకపోతే కాళేశ్వరం వల్ల ప్రజలు ఎంతవరకు ప్రయోజనాలు పొందారు, ఉమ్, ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంతవరకు లాభం జరిగింది, దాని వల్ల ఎంత బెనిఫిట్స్ అయింది అనేది ఒక కోణంలో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఉమ్, అంటే ఇక్కడ హైకోర్టు ఆ విషయాలను కూడా దృష్టిలోకి తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలోనే కాళేశ్వరం లాంటి అత్యున్నతమైన ఒక గొప్ప ప్రాజెక్ట్ అది, దాని మీద మీరు ఇలా కోర్టుకు తీసుకొచ్చి ఒక రైతులకి మీరు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాని మీద ఒక కమిషన్ వేయడము, ఉమ్, కమిషన్ వేసి పోస్ట్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలు ఓరల్ గా ఇవ్వడము, ఉమ్, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడము, ఆ కమిషన్ తీసుకున్న తర్వాత మీరు ఆలోచించండి, ఒక ఉమ్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక తన సంబంధిత మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడతారా? ఒక గోస్ట్ కమిషన్ అనేది యాజ్ పర్ ద గవర్నమెంట్ జీవో ప్రకారం ఒక జుడిషియరీ ఎంక్వైరీ. అంటే దీంట్లో ఉల్లంఘనలు జరిగినట్టు మీరు పాయింట్స్ అవుట్ చేసిర్రు అంతే కదా. ఒక ముఖ్యమంత్రి అలా దీని జరిగింది, ఇన్ని లక్ష కోట్ల కుంభకోణం అని ముఖ్యమంత్రి చెప్పడం అనేది ఇది క్లియర్ గా రాజకీయంగా ప్రలోభాలకు గురి చేసి కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ని వాళ్ళకు అనుగుణంగా రాపించుకుంటున్నట్టు మనకు కనబడుతుందని చెప్పి మనం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడము, హైకోర్టు మేము మా లీగల్ టీం మోహన్ రావు గారు వాదన లేకపోయించి స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఇది కొంత ఒక ప్రభుత్వానికి షాక్ లాంటిదే కదండి. ప్రభుత్వం వేసినటువంటి కమిషనే కదా ఇది. ఇట్లాంటి కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లో ఉన్నటువంటి అంశాలు కరెక్ట్గా లేవు, నిబంధనలు పాటించలేదు, దీని మీద ఇంకా ఫర్దర్గా పోవద్దు, నిలిపివేయాలి అని కోర్టు తీర్పిచ్చింది అంటే ప్రభుత్వంకి కూడా ఒక రకంగా షాక్ లాంటిదే కదా ఇది. అంటే ఇక్కడ క్లియర్ గా మనకు కనబడుతుంది సరిత, ప్రభుత్వానికి ఒక లీగల్ గా తలిగిన ఎదురు దెబ్బ అని మనం అనొచ్చు. న్యాయపరమైన చిక్కులలో ప్రభుత్వం పడ్డదనడానికి ఈ రోజు ఇచ్చిన స్టేనే మనకు ఉదాహరణ నిలుస్తుంది. అంటే ఇక్కడ రేవంత్ గారి ప్రభుత్వం నిజంగా అంటే ప్రాపర్ గా డాక్యుమెంట్ తో పాటు వాళ్ళు కోర్టుకు వెళ్ళట్లేదు. డాక్యుమెంట్ నిజంగా కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ గారు కావచ్చు, అదే విధంగా ఇంజనీర్లు కావచ్చు, తప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నప్పుడు మీరు కమిషన్ రిపోర్ట్ ని ఒక కమిషన్ పెట్టి దానికి ఎగ్జామిన్ చేసి విట్నెస్ పెట్టి చేస్తే బాగుండేది. ఇక్కడ ఎవరు తప్పు చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు, ఎవిడెన్స్ లేదు. అన్ని పరిమితులకు లోబడి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, దానికి జల మండలి కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ కాంట్రాక్ట్ కూడా ప్రాపర్ గా కాంట్రాక్ట్ ఎవరైతే చేశారో ప్రాపర్ గా అగ్రిమెంట్స్ ప్రకారం వెళ్ళినప్పుడు నిజంగా ఫ్రాడ్ జరిగినట్టు, చీట్ జరిగినట్టు, మోసం జరిగినట్టు, డిషానెస్టీ జరిగినట్టు ఎక్కడ మనకు కనబడుతుంది మీరు ఆలోచించండి. అంటే ఇలాంటి ఆధారాలు లేకుండా ఓరల్ సే అంటే మనం చట్ట పరిధిలో విని చెప్పింది అనేది కోర్టు నమ్మదు. ఇయర్సే ఎవిడెన్స్ అనేది నమ్మదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జస్ట్ కేసీఆర్ గారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఒక కమిషన్ పెట్టి, ఘోష్ కమిషన్ పెట్టి, ఆ కమిషన్ ద్వారా ఒక తప్పుడు రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కేసీఆర్ గారు స్టేట్మెంట్ బేస్ చేసుకొని కావచ్చు, హరీష్ గారు స్టేట్మెంట్ బేస్ చేసుకొని కావచ్చు, వీళ్ళ ఇక్కడ మా ఫేవర్ గా ఉన్నా అంటే కేసీఆర్ గారి స్టేట్మెంట్ ని, హరీష్ గారి స్టేట్మెంట్ ని వీళ్ళ ఆధారం మినిమం దాన్ని కన్సిడర్ చేయలేదు. వీళ్ళు కేసీఆర్ గారిని విచారించినప్పుడు అసలు ఏం జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఎంత పెట్టుబడి అయింది, ఎన్ని పర్మిషన్ తీసుకున్నా అన్ని వాళ్ళు విచారించారు. హరీష్ గారిని విచారించారు. అంటే వీళ్ళ ఏదైతే హరీష్ రావు గారి మన కేసీఆర్ గారి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటా కొందరు సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం అనేది ఇది చట్టపరంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘన అవుతుందని చెప్పి మనం హైకోర్టులో ఆర్గ్యూ చేసినప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టు ఇది ప్రభుత్వానికి ఒక లీగల్ ఎదురు దెబ్బ అని మనకు కనబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా నిజంగా తప్పు చేస్తే ఒక ఆధారాలు మీకు కావాలి, తప్పు చేస్తే ఒక ఆధారం బేస్ చేసుకొని మీరు కమిషన్ పెట్టండి, ఎంక్వైరీ చేయించండి, సిబిఐ ఏసీబీకి ఎంక్వైరీ చేయించండి. కానీ వితౌట్ ఎవిడెన్స్ అనేది మీరు ఇలా రిపోర్ట్ పెట్టి ప్రజలని తప్పుదో పట్టించడం అంటే ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు ఈ రోజు కమిషన్ పేరు చెప్పి కమిషన్ మీద రాద్దాంతని చెప్పి దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏముంది సరిత, మీరు చెప్పండి. ప్రజా సమస్యల మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలి తప్ప గోస్ కమిషన్ గురించి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి మీరు ప్రెస్ పెట్టి మాట్లాడాల్సిన అంత టైం మీకు ఎక్కడిది, మీకు ఎందుకు వచ్చింది? అంటే కేసీఆర్ గారిని డిఫేమ్ చేయడము, కేసీఆర్ గారు తప్పు చేసిన ప్రజలకి ఒక తప్పుడు వార్త తీసుకెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే
కాళేశ్వరం వాటర్ తో ప్రజలు ఇప్పుడు మనం చూస్తున్నాం భూగర్భ జలాలు పెరిగినాయంటే కాళేశ్వరం నీటి వల్ల. అది చాలా మంది ట్రిబ్యునల్ చెప్తున్నది, సుప్రీంకోర్టు చెప్తున్నది, హైకోర్టు కూడా చెప్తున్నారు. చాలా మంది నీటి నిపుణులు కూడా చెప్పిన నివేదికలు ఉన్నాయి మన దగ్గర. వాటిని తుంగలో దొక్కి ఏం ఎవిడెన్స్ లేకుండా ఇయర్స్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇలా రిపోర్ట్లు పెడితే రేవంత్ గారికి భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాజెక్టుల మీద వెళ్లకుండా జస్ట్ ప్రజా కార్యక్రమాల దృష్టి పెడితే బాగుంటుందని ఒక సామాజిక కోణంలో ఆలోచించే న్యాయవాదిగా నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇది కమిషన్ రిపోర్ట్ని నిలిపివేసుకుంటూ హైకోర్టు తీర్పిచ్చింది, కీలకమైనటువంటి తీర్పు. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ లాంటిదే ఇది అనేది లాయర్లు చెప్తున్న మాట.